నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. రోజా గారు ఎలాంటి వాళ్ళో మనకు తెలిసే ఉంటుందండి. రోజా గారి యొక్క మాటలు చూస్తూ ఉంటే ప్రజలు హర్షించుకుంటారు, ఆయన మాటలు తీరు చూస్తే. ఎందుకంటే రోజా గారు ఎక్కడ అడుగు పెట్టినా కూడా ఆ పార్టీ మునిగిపోతుంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్లో జాయిన్ అయ్యి రాజశేఖర రెడ్డి లాంటి మహానాయకుడిని పోగొట్టుకున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో చేరి 16 నెలలు జైలు జీవితం గడిపే విధంగా రోజా గారు చేశారు. తర్వాత రోజా గారి మాటల వల్లనే వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది అనేది కూడా మనకు అందరికీ తెలుసు. 11 సీట్లు వచ్చినాయంటే అది రోజా గారి యొక్క లెగ్ మాత్రమే. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు ఎవరికి కూడా సమయ సందర్భంగా ఉండవు. మంత్రిగా పనిచేసి 1000 కోట్లు సంపాదించుకునింది. దేవస్థానంలో టికెట్లు అమ్ముకొని కూడా దేవుని సొమ్ముతో కూడా జల్సాలు చేసిన ఆర్కే రోజా గారు పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని పిచ్చి వేషాలు కూడా, పిచ్చి వాకులు కూడా మాట్లాడుతుంది రోజా గారు. ఎందుకంటే తమిళనాడులో విజయ్ గారు గెలిస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది రోజా గారు. పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నాడు, సింగిల్గా పోటీ చేసే ధైర్యం లేదు, విజయ్ గారిని చూసి నేర్చుకో అని రోజా గారు చెప్తున్నారు. ముందు మీరు నేర్చుకోండి రోజా గారు, నువ్వు నేర్చుకో. ఎందుకంటే వైఎస్ఆర్సీపీని 11 సీట్లకు తెచ్చిన దాంట్లో మొదట వ్యక్తివి నువ్వే రోజా గారు. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి గురించి, ఆంధ్ర రాష్ట్రం డెవలప్మెంట్ గురించి 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన మీద ప్రజలకు భయభ్రాంతులై, ఎందుకంటే ఒక రాజధాని లేకుండా 3 రాజధానుల పేరిట ప్లస్ మంత్రుల్లో చూస్తే బూతులు తిట్టించడం, పరిపాలన సరిగా చేయకపోవడం, ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఒక ఎంతో దిగజారిపోయే విధంగా పరిపాలన చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఈ రాక్షసుల నుంచి ఈ సమాజాన్ని కాపాడాలి, ఈ వైఎస్ఆర్సీపీ అని చీడపురుగు నుంచి ఆంధ్రప్రదేశ్ని కాపాడాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపి కూటమి ప్రభుత్వంగా ఏర్పడి 21 సీటు, 2 ఎంపీ సీట్లు, 100కు 100 మార్కులు సాధించి రికార్డు బద్దలు కొట్టాడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు నీ స్థాయి ఎంత, నువ్వెంత ఆలోచించుకొని మాట్లాడు రోజా గారు. ఇదే చెప్తున్నా, ప్రతి ఒక్కరూ నిన్ను చీ అన్నా కూడా తుడుచుకొని పోయే రకం. కాబట్టి పవన్ కళ్యాణ్ అన్నంత స్థాయి నీకు లేదు. అక్కడ విజయ్ గారు ఒక విధంగా, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంతే తప్ప దీనికి దానికి లింక్ పెట్టకండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏరే, విజయ్ గారి ఏరే. అక్కడ విజయ్ గారు సింగిల్గా గెలిస్తే 106, 107 సీట్లు వచ్చాయి. దాన్ని సీఎం అవడానికి 5-6 రోజులు బట్టి వాళ్ళ పార్టీలు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు అట్లా అనుకోలేదు. ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి, ఈ వైఎస్ఆర్సీపీ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. దీని మీద రోజా గారు కూడా కొన్ని మాటలు అంటున్నారు, ఏమో చూద్దాం. అక్కడ విజయ్ గెలిస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ను లేపి తన్నారు. అతను చూసి నేర్చుకో. రోజా వివాదాస్పద వ్యాఖ్యలు. తమిళనాడు ఎన్నికల్లో దళపతి విజయం సాధించిన నేపథ్యంలో మాజీ మంత్రి ఆర్కే రోజా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్తో పవన్ను పోలుస్తూ నెటిజన్లు చేస్తున్న ట్రోలింగ్ను ప్రస్తావిస్తూ ఆమె ఘాటు విమర్శలు గుప్పించారు. విజయ్ ఒంటరిగా పోరాడి గెలిచారని, పవన్ మాత్రం పొత్తులతో గెలిచి ఇప్పుడు బాధ్యతలను మరిచి హైదరాబాద్లో షూటింగ్లు చేసుకుంటున్నారని అన్నారు. మీరు చేసుకోలే, జబర్దస్త్ అన్ని ప్రోగ్రాంలో పాల్గొన్నావు. వైఎస్ఆర్ ఇప్పుడు మళ్ళా అక్కడ రాజకీయం పోయేటప్పుడు ఇప్పుడు మళ్ళా వచ్చి టీవీ ప్రోగ్రాంలో పాల్గొంటున్నావు. మళ్ళీ నీ గురించి కూడా చెప్పుకోవాలి కదా రోజా గారు. పవన్ కళ్యాణ్ గారిని అన్నంత దమ్ము స్థాయి నీది కాదు. పవన్ కళ్యాణ్ అంటేనే పవర్ స్టార్. ఆయన మాట ఎత్తితే కోట్లల్లో జనం ఆయన వెనకాల ఉండాలి. నీ వెనకాల ఎవరు ఉండారు? ఎవరు లేరు. అది మటుకు చూసుకొని మాట్లాడండి రోజా గారు. మంత్రిగా పనిచేసి మొత్తం ఆడదామా ఆంధ్రాలో కోట్లు తినేశారు. క్రికెట్ బెట్టింగ్లు, క్రికెట్ బ్యాట్లు, అన్నము, ఫుడ్డు అని చెప్పి తిరుమలకు పోయి దర్శనం టికెట్లు అమ్ముకొని అక్కడ మస్తు సంపాదించుకున్నారు. దేవుని సొమ్ము కూడా తిన్న మీరు కూడా
నీతులు చెప్తే ఎవరు నమ్ముతారు? రోజా గారు ఎవరు నమ్ముతారు? ఉం? పవన్ను పవర్లెస్ స్టార్ అని అభివర్ణించిన ఆమె పవర్లెస్ స్టార్ కాదు, పవర్ స్టార్. అది గుర్తుపెట్టుకో, పవర్లెస్ స్టార్ కాదు. ఆమె రాష్ట్ర పన్నులను వదిలేసి ప్రజల పన్నుల డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నారని ఆరోపించారు. రోజా గారు ఆయన సొంత డబ్బుతో రైతులకు డబ్బులు ఇచ్చాడు, సొంత డబ్బులతో స్కూళ్ళు పెట్టిస్తున్నాడు, గిరిజన విద్యార్థులకు స్కూళ్ళు పెట్టిస్తున్నాడు ఆయన సొంత డబ్బులతో. మీ లెక్క ప్రభుత్వాన్ని అధికారం పెట్టుకొని సిగ్గు ముగ్గు ఉండాలా రోజా గారు? ఆడ మనిషి పుట్టావు, ఏమన్నా అనడానికి కూడా మాట ఒప్పదు. మిమ్మల్ని చూస్తే కూడా చిన్న పిల్లలు కూడా నవ్వుకుంటారు. నీ క్యారెక్టర్ లెస్ రోజా గారు. మాట్లాడే ముందు పవన్ కళ్యాణ్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారిని ఏమన్నావు? పప్పు అన్నావు. ఇప్పుడు పెట్టుకోకు నిప్పు, తాకు ఒక పారి లోకేష్ గారిని పప్పు అన్నావు. అదే పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నావు? ఎమ్మెల్యేగా గేటు తాకలేవన్నావు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఓడిపోయి 11 సీట్లు తెచ్చుకొని జగనన్న అనుకుంటున్నావు. నీకు తమిళనాడులో స్టాలిన్ పక్క ప్రచారం చేసి స్టాలిన్ను ఓడగొట్టావు. ఇప్పుడు విజయ్ గారు నా వల్లే గెలిచినారని చెప్తున్నారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు గెలవలే? తమిళనాడు రాష్ట్రంలో టీవీకే ప్రభుత్వం కొలువుదీరనున్నది. అధినేత విజయ్ మరికొన్ని గంటల్లో సీఎంగా ప్రమాణ స్వీకారము చేయనున్నారు. చూసుకుంటా పోతే అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ట్రోల్ చేయడానికి ఒక వర్గం నెటిజన్లు రెడీ అవుతున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉంటారులే, పేటీఎం బ్యాచ్లు కొంతమంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ట్రోల్ చేయాలి, అక్కడ విజయ్ గారు గెలిచారు, కూటమి ప్రభుత్వాన్ని చీల్చేయాలా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకూడదు, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉండకూడదు, 3 రాజధానులు అంటూ 3 నామాలు పెట్టిన విధంగానే ఇప్పుడు కూడా చేయాలని వీళ్ళ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఏదో విధంగా ఎడగొట్టాలనే ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్న దాని మీద ప్రజలు వాళ్ళకి అన్నీ తెలుసు. మీలాంటి వాళ్ళు ఎంతోమందిని చూసి వచ్చిన వాళ్ళే. ఈ నేపథ్యంలో పవన్పై సినీ నటి మాజీ మంత్రి ఆర్కే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించిన తరుణంలో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్పై విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. విజయ్తో సమానమైన క్రేజ్ స్టార్ ఉన్న పవన్ పోటీ చేసిన మొదటి ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయారని, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకొని ఉప ముఖ్యమంత్రి అయ్యారని నెటిజన్లు విమర్శించారు. అదే సమయంలో విజయ్ సింహం సింగల్గా వస్తుందని, ఒంటరిగా పోటీ చేసి ఇప్పుడు ఒక రాష్ట్రానికి సీఎం అవుతున్నారని కామెంట్ చేశారు. గత 3-4 రోజులుగా విజయ్ పవన్లను కవరేజ్ చేస్తూ అనేక చర్చలు జరుగుతున్నాయి. దీనిపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో రోజా ప్రస్తావించారు. ఎప్పటిలాగే పవన్పై తనదైన శైలిలో విమర్శలు చేశారు ఆర్కే రోజా గారు. మేము ఏదన్నా అంటే మాత్రం తిట్టామని అంటారు. మరి ఇప్పుడు ఎక్కడికో అక్కడ పక్క రాష్ట్రంలో విజయ్ గెలిస్తే అందరూ పవన్ కళ్యాణ్ ఎందుకు తిడుతున్నారు? ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు పవన్కి లేవు అంటే అవి తిట్లు ఎందుకు అవుతాయి? ఒక పార్టీ పెట్టిన వ్యక్తి కనీసం పోటీ చేయకుండా ఆ పార్టీకి ఓటు వేయి, ఈ పార్టీకి ఓటు వేయి అనడం మీరు ఎక్కడైనా చూశారా? అందరూ విమర్శించిన తర్వాత నేను కంటెస్ట్ చేయకపోతే నన్ను తిడతారని 2 చోట్ల పోటీ చేశావు. ఒక పవర్ స్టార్ అనే వ్యక్తి 2 చోట్ల కంటెస్ట్ చేసి 2 చోట్ల ఓడిపోతే ఆయన్ని పవర్ స్టార్ అంటారా, పవర్లెస్ స్టార్ అంటారా? కాబట్టి దీన్ని తిట్టడం అన్నారు, నిజాలు చెప్పడం అంటారని రోజా గారు చెప్తున్నారు. నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను మిస్ అయిన 30,000 మంది అమ్మాయిలను తీసుకొస్తా. రాష్ట్రంలో ఆడపిల్లలు అసలు ఎటువంటి కష్టం జరగకుండా, నష్టం జరగకుండా భద్రత కల్పిస్తామని అన్నారని రోజా గారు అంటున్నారు. రోజా గారు పవర్లెస్ కాదు, పవర్ స్టార్. గుర్తుపెట్టుకో. ఇంకోసారి కానీ పవన్ కళ్యాణ్ జోలికి వెళితే నీకు ఎక్కడ పడతాయో పిడుగుద్దులు ప్రజలే పెడతారు నీకు వాతలు. అది మటుకు ఆలోచించుకో. ఇంకా నీకు నగిరిలో గెలిచే అవకాశాలు లేవు. అక్కడ భానుప్రకాష్ గారి చేతిలో నెక్స్ట్ 2029లో కూడా చిత్తుగా ఓడిపోతావు. ఇదే నీకు ప్రజలు ఇచ్చే తీర్పు. థ్యాంక్ యూ వెరీ మచ్.